బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జాన్యువరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. అండ్ మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. కొందరు అంటుంటారు, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్, అసలు బౌండరీస్ లేకుండా ఎంజాయ్ చేయాలంటుంటారు. కానీ బౌండరీస్లో ఉండాలి లైఫ్, అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు సముద్రం చూడండి, దాంట్లో ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా పొంగదు. ఎప్పుడో సునామీ వస్తే ఇంకప్పుడు, లేకపోతే ఎంత వరదలు వచ్చినా, ఎంత వాన వచ్చినా ఆ నీళ్ళు అలాగే సముద్రంలో ఉంటాయి. ఎంత ఎండ వచ్చినా లోపలికి వెళ్ళిపోవు, అలాగే ఉంటుంది బ్యాలెన్స్గా. అంటే దుఃఖాలకి కుంగకుండా, సుఖాలకు పొంగకుండా ఉండేది మనం సముద్రం చూసి నేర్చుకోవాలి. అలాగే సముద్రం ఏం చేస్తుంది, దానిలోకి ఏ చెత్తని చేర్చుకోదు, కానీ ముత్యాలను మాత్రం వదిలిపెట్టదు, పట్టుకో ఉంటుంది లోపల. అట్లాగా మనం మంచి గుణాలని పట్టుకొని ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలిచ్చేసుకుంటూ ఉండాలి, లెట్గో చేసేయాలి. అలాగా మన ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని చూసి మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోవచ్చు అన్నమాట. సముద్రం నుంచి నేర్చుకోవాల్సిన గ్రేట్ లెసన్స్ అన్నమాట ఇవి. అండ్ జాన్యువరి మంత్లీ రీడింగ్ చేస్తాం. మీరందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ న్యూ ఇయర్ అబండెన్స్గా మనీ, హెల్త్, ఎనర్జీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్, ప్రమోషన్ కావాలని ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కావాలని శాలరీ ఇంక్రీజ్ ఇవ్వాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, అండ్ రీయూనియన్ కావాలనుకున్న వాళ్ళకి రీయూనియన్. అండ్ అట్లాగా మీరు కోరుకున్న కోరికలన్నీ అట్లీస్ట్ ఒక 2-3 కోరికలనే తీరిపోవాలి మీకు కదా, యూనివర్స్ గ్రాంట్ చేయాలి మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. ఇప్పుడు మీనరాశి వాళ్ళ గురించి జాన్యువరి మంత్లీ రీడింగ్ చూద్దాం. మీనరాశి వాటర్ సైన్, ప్రాస్పెరిటీ, అబండెన్స్ ఈ సైన్కి గుర్తులు అనమాట. ఈ మీనరాశి వాళ్ళకి జాన్యువరి మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది? ఎక్సలెంట్గా ఉంటుంది. హెల్త్ చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీలో అందరూ మీతో ప్రేమగా ఉంటారు, అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తుంటారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఒక స్టార్ లాగా ఉంటారు, లైమ్ లైట్లో ఉంటారు. అండ్ మీ మదర్కి తన కోరిన కోరికలన్నీ తీరుతాయి, విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీ లవ్వర్ ఆర్ కిడ్ వచ్చి హ్యాపీగా ఉంటారు, జాలీగా ఉంటారు. మీ కిడ్స్ జాలీగా ఉంటారు, మీ లవర్ కూడా మీ నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలనుకుంటుంటారు. డే టు డే లైఫ్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీ మదర్ ఇన్ లా మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇస్తారు. అండ్ మీ ఫాదర్ తన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు కొంచెం వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు. మీకు లాభాలు మీకు అనుకున్నట్లు వస్తాయి, దానిని ఖర్చు పెట్టారు, కొంచెం ఆచితూచి ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టే దాంట్లో దేనికి ఖర్చు పెట్టాలో మీకు తెలియకుండా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, మీనరాశి వాళ్ళకి కూడా ఎక్సలెంట్గా ఉంది జాన్యువరి. మీకు హెల్త్ చాలా బాగుంది, అందరి ప్రేమ మీకు దొరుకుతుంది. మీ ఇంట్లో మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఒక స్టార్ లాగా ఉంటారు. మీ మదర్కి తన విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది, హ్యాపీగా ఉంటారు. అండ్ మీ లవర్ ఆర్ కిడ్ కూడా చాలా సంతోషంగా ఉంటారు. డే టు డే లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ చాలా సంతోషంగా ఉంటారు, మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉంటారు. అండ్ మీ మదర్ ఇలా మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇస్తారు. అండ్ మీ ఫాదర్ తన డీపర్ ఫీలింగ్స్ చెప్తారు. మీ వర్క్ ప్లేస్లో మీరు కొంచెం వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు. అండ్ అంటే బిజినెస్సా, జాబా, కొందరు ఇట్లాగా అనమాట, కొంచెం కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మీకు లాభాలు బాగా వస్తాయి, దాన్ని మీరు ఖర్చు పెట్టేదానికి కొంచెం ఆలోచించి ఖర్చు పెడతారు, ఫ్రీగా ఖర్చు పెట్టరు. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 daysలో బాగా స్ట్రెంత్గా ఉంటారు, ఫిజికల్గా, సైకలాజికల్గా. సెకండ్ 10 daysలో ఎంపరర్, ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. థర్డ్ 10 daysలో మూన్ కార్డ్కి వచ్చారు, అంటే కొంచెం ఎమోషనల్గా అప్సెట్ అవుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మీకు ఫస్ట్ 10 daysలో. ఎవరినో మిస్ అవ్వబోతున్నారు ఫస్ట్ 10 daysలో, ఏదో మిస్ అవుతున్నారు మీరు. ఓకే,
సెకండ్ 10 డేస్లో ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లెవెల్లో ఉంటారు. మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తున్నారు ఇక్కడ. సో బీ కేర్ఫుల్ సెకండ్ 10 డేస్లో. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, కంపేర్ చేస్తున్నారు మీరు. మీ చుట్టూ ఉండే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. ఎవరు మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారో చూడండి. థర్డ్ 10 డేస్లో మూన్ కార్డుకు వచ్చున్నారు, అంటే మనసు కలతపడుతుంది. మీరు వాళ్ళు ఎవరో నమ్మక ద్రోహం చేసింది బయటపడుతుంది, అందుకే మీకు మనసు కలతపడుతుంది, కొంచెం హార్ట్ బ్రేక్ అవుతుంది. అంటే హెల్త్ ఇష్యూస్ రావచ్చు, బాధపడుతూ ఉంటారు. కానీ మీ లైఫ్లోకి ఒక పర్సన్ ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్. ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేస్తారు. మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వచ్చి మీకు వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ హెల్ప్ చేస్తారు. ఓకే ఓకే అంత మీనరాశి వాళ్ళకి మంచి కార్డ్స్ వచ్చాయి, కానీ ఇక్కడ చూస్తే ఇట్లాగా ఉంది. ఫస్ట్ 10 డేస్ బాగుంది. సెకండ్ 10 డేస్లో ఎవరో నమ్మక ద్రోహం చేస్తున్నారు. థర్డ్ 10 డేస్లో కూడా మీరు బాధపడుతూ ఉన్నారు. ఈ 2 వీక్స్ కొంచెం అట్లాగా ఉంది. ఫస్ట్ 10 డేసే కొంచెం బాగుంది. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, నో నీడ్ టు వరీ. పర్ఫెక్ట్ టైమింగ్, మీకు మంచి టైం జరుగుతూ ఉంది. మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాంప్రమైజ్ అవ్వండి, మీకు అన్నిట్లో సక్సెస్ అనేది లభిస్తుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, మీరు రాసి వాళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయిపోయి పర్ఫెక్ట్గా మీ పనులు మీరు చేసుకుంటా ఉండండి. ఇది పర్ఫెక్ట్ టైమింగే, మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు సక్సెస్ లభిస్తుంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని ఏంజల్స్ మీకు చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ పైసెస్. అంటే వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది, అందుకని కొంచెం చిన్నగా మొదలవుతున్నాయి అన్నమాట ప్రాబ్లమ్స్. అందుకే మీరు కొంచెం పరిహారం చేసుకోండి, కాకులకు అన్నం పెట్టడం ఇట్లాగంతా చేస్తూ ఉండండి. కొంచెం మీకు ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, సాటర్డేస్ కొంచెం హనుమాన్ చాలీసా చదువుకోవడం, సాటర్డేస్ వచ్చి శని భగవానికి దీపం పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. శని మంత్రం చదువుకుంటూ ఉండండి, మీకు ఆయన ఎఫెక్ట్ కొంచెం తగ్గిస్తారు. బ్లాక్ డ్రెస్, బ్లాక్ బొట్టు ఇవన్నీ పెట్టుకోకండి అస్సలు. ఎవరెవరంటే మకరం, కుంభం, మీనరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, వీళ్ళు బ్లాక్ కలరే యూస్ చేయకుండా ఉండడమే మంచిది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ పైసెస్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ ఆల్రెడీ మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.